హలో ఎవరివన్, దిస్ ఇస్ డాక్టర్ ఎం వంశీకృష్ణ, ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్, అనంతపూర్. సో ఇవాళ మనము కార్డియోపల్మనరీ రీసస్టేషన్ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఎవరికి చేస్తారనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డియోపల్మనరీ రీసస్టేషన్ అంటే కార్డియాక్ అరెస్ట్ కానీ అన్కాన్షియస్ పేషెంట్కి కానీ మనం ఎమర్జెన్సీగా ఏమీ హెల్ప్ లేనప్పుడు మనం చేసే ప్రొసీజర్నే కార్డియోపల్మనరీ రీసస్టేషన్. సో దీని ఇంపార్టెన్స్ ఏంటంటే ఈవెన్ లేమ్యాన్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైనా కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కార్డియోపల్మనరీ రీసస్టేషన్ ఎలా చేయాలనే దాని మీద ఒక అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే కార్డియోపల్మనరీ రీసస్టేషన్ చేయడం వల్ల ఒక ప్రాణాన్ని అయితే మనం కాపాడగలిగే పరిస్థితి ఏదో రోజు మన జీవితంలో పడచ్చు. సో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో ఎప్పుడైనా ఒకవేళ ఒక పేషెంట్ కానీ ఎవరైనా మన దగ్గర పక్కన ఉండే వాళ్ళు ఎవరైనా సడన్గా పడిపోయినారనుకోండి, ఆ టైంలో మనం ఏం చేయాలి? ఇమ్మీడియట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానిక్ అవ్వకూడదు. ప్యానిక్ అవ్వకుండా అసలు కాజ్ ఆఫ్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది ఫాస్ట్గా అనలైజ్ చేయడానికి ట్రై చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్న పేషెంట్ పడిపోయినాడు అనుకోండి, సడన్గా మనం పోయి తట్టాలి. ఫస్ట్ రెస్పాన్సివ్నెస్ కోసం చూడాలి. సో అసలు రెస్పాండ్ అవుతున్నాడా లేదా, ఒకవేళ రెస్పాండ్ అవుతుంటే మాత్రం మనము సిపిఆర్ తొందరపడి చేయకూడదు. సో రెస్పాండ్ అవ్వట్లేదు, వెంటనే మనం పల్స్ చెక్ చేయాలి, కెరోటిడ్ పల్స్ అంటాం. సో పల్స్ చెక్ చేయడం అందరికీ తెలియదు కాబట్టి, సో వెన్నెవర్ ఎవరన్నా సడన్గా పూర్తిగా కొలాప్స్ అయిన వాళ్ళని ఎదురొచ్చినారనుకోండి, మన చుట్టుపక్కల ఎవరైనా పడిపోయినప్పుడు వెంటనే ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ వాళ్ళకి కాల్ చేయాలి. 108 కానీ ఎమర్జెన్సీ నెంబర్ ఏది ఉంటే అది ఎమర్జెన్సీగా కాల్ చేసి ఒక హెల్ప్ కోసం మనం అరేంజ్ చేసుకోవాలి. వెంటనే కార్డియోపల్మనరీ రీసస్టేషన్ అనేది ఇనిషియేట్ చేయాలి. సో కార్డియోపల్మనరీ రీసస్టేషన్ ఎలా చేస్తారనేది నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మన అన్కాన్షియస్ పేషెంట్ అనుకోండి. సో పేషెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పొజిషన్ ఇలా చేసుకోవాలి, అంటే ఇలా కానీ లేకపోతే బోర్ల పడి ఉన్న పొజిషన్లో కానీ సిపిఆర్ చేయలేము. సో సిపిఆర్ కంపల్సరీగా పేషెంట్ అన్కాన్షియస్ అయితేనే వెంటనే ఈ పొజిషన్కి కరెక్ట్గా ఇలా హారిజాంటల్ పొజిషన్ తీసుకొని వచ్చి వెంటనే రెస్పాన్సివ్నెస్ కోసం చూసి హెల్ప్కి ఫోన్ చేసిన తర్వాత వెంటనే మనము సెంటర్ ఆఫ్ చెస్ట్, సో ఇలా సెంటర్ ఆఫ్ చెస్ట్ని మనం ఐడెంటిఫై చేసుకొని సెంటర్, మనం హార్ట్ అంటే అందరూ లెఫ్ట్ సైడ్ ఉందనుకుంటారు. సో లెఫ్ట్ సైడ్ మనం కంప్రెషన్స్ ఇవ్వాలనుకుంటారు, అలా కాదు. సెంటర్ ఆఫ్ ద చెస్ట్ స్టెర్నమ్, ఈ స్టెర్నమ్ మజిల్ ఉంటుంది, స్టెర్నమ్ బోన్ ఉంటుంది. సో ఈ బోన్ దగ్గరనే మనం సెంటర్ ఆఫ్ పాయింట్ పైకి కిందికి చూసుకొని సెంటర్ పాయింట్ మనం చూసుకొని సెంటర్ ఆఫ్ ద చెస్ట్ 2 చేతులు పెట్టి 2 చేతులు కలిపి వర్టికల్గా ఇలా ప్రెషర్ బాగా పడేటట్టు ఆల్మోస్ట్ ఆల్ చెస్ట్కి 1/3 ఆఫ్ ద చెస్ట్ మనం కంప్రెషన్ రావాలి. సో ఇలా కంప్రెషన్స్ ఇవ్వాలి. సో ఎన్ని కంప్రెషన్స్ ఇవ్వాలి? మినిట్కి అరౌండ్ 120 కంప్రెషన్స్ ఇవ్వాలి. అంటే ప్రతి సెకండ్కి 2 కంప్రెషన్స్ ఇవ్వాలి. ఈవెన్ ఆల్మోస్ట్ ఆల్ ఫాస్ట్గా సిపిఆర్ అనేది కంప్రెషన్స్ ఇలా ఇవ్వాలి. సో ప్రతి 30 కంప్రెషన్స్కి ఒక 2 బ్రెత్స్ ఇవ్వాలి. అంటే పేషెంట్కి హెడ్ లిఫ్ట్, చిన్ లిఫ్ట్ చేసి, హెడ్ టిల్ట్, చిన్ లిఫ్ట్ చేసి వెంటనే 2 బ్రెత్స్ ఇవ్వాలి. సో వెంటనే మనం మళ్ళీ సిపిఆర్ ఇనిషియేట్ చేయాలి. సో ఇలా ప్రతి సైకిల్కి ఒక్కొక్క సైకిల్కి 30 కంప్రెషన్స్, 2 బ్రెత్స్. పేషెంట్ రెస్పాన్సివ్నెస్ చూడాలి. అలా పేషెంట్ రెస్పాండ్ అయ్యేంత వరకు ఆర్ అదర్వైజ్ ఎమర్జెన్సీ టీమ్ అరైవ్ అయ్యేంత వరకు, పేషెంట్ మరి క్యాజువాలిటీకి హాస్పిటల్కి తరలించేంత వరకు సిపిఆర్ కంటిన్యూ చేయాలి. సో ఇలా మనం కార్డియోపల్మనరీ రీసస్టేషన్ చేయడం వల్ల పేషెంట్ కొన్ని సందర్భాల్లో మనము పేషెంట్ని సేవ్ చేసే పరిస్థితి కూడా ఏర్పడచ్చు అనమాట. థ్యాంక్ యూ.